చాలా చాలా ఈజీ మెథడ్లో మీకు డిజైన్ బ్లౌజ్ అనేది చూపిస్తా అండి. చాలా ఈజీగా అయితే ఉంటుంది, కానీ ఎక్కువ అమౌంట్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీకు గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ డిజైన్. సో ఒకసారి చూడండి, ఇది వచ్చేసి నేను రౌండ్ మీడనే కట్ చేస్తున్నాను. రౌండ్ మీడతో మనము డిజైన్ అయితే చేసుకుంటున్నాం. సింపుల్గా ఉంటుంది, ప్లస్ ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చు, ప్లస్ మనం స్టిచ్చింగ్ చేయడానికి కూడా ఎంతో ఈజీ అనమాట. అంత ఈజీ ప్రాసెస్లో మీకు ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నా. డిజైన్ కూడా చూపిస్తున్నాను అనమాట. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను నెక్ అయితే రౌండ్ నెక్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనము నెక్ తిరిగి చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఒరిజినల్ సైడ్ ఈ లైనింగ్ అనేది ఇట్లా పెట్టేసుకొని, సో చూడండి ఇక్కడ లైనింగ్ అనేది ఇట్లా పెట్టేశాను. ఇట్లా పెట్టేసుకొని మనము నెక్ చుట్టూరు ఒక కుట్టు అయితే వేసేసుకొని తిరిగి చేసుకోవాలి. సమానంగా చూసేసుకొని నెక్ అనేది తిరిగి వేసేసుకున్నాము. ఒకటే లెవెల్ అనే కుట్టు వచ్చేలాగా చూసుకోండి. ఈ విధంగా ఒకటి లెవెల్లో కుట్టు వచ్చేలాగా చూసేసుకొని దీన్ని మొత్తం అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా క్రాస్గా కత్తిరితో అక్కడక్కడ కుట్టు దగ్గర వరకే, కుట్టును దాటి లోపలికి పోకూడదు, అప్పుడు మనకు జాకెట్ అనేది కట్ అవుతుంది. సో చూడండి, ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ని ఇట్లా తిప్పిచ్చేసేసుకోండి. ఇలా తిరిగి చేసేసిన తర్వాత మనం ఇప్పుడు బ్లౌజ్ పీస్కి ఈ లైనింగ్ మొత్తాన్ని అతికించేసుకోవాలి. కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకొని, మిషన్లో పెద్ద కుట్టు ఉంటుంది కదా, ఆ పెద్ద కుట్టు పెట్టేసుకొని లైనింగ్ మొత్తం అతికించేసేయండి. ఇట్లా మొత్తం కుట్ట అనేది వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక 2 ఇంచులైన క్లాత్ ఇలా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోండి. ఇది ఆపోజిట్లో వేసుకోండి. ఆపోజిట్ అంటే మనకు డిజైన్కు ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు ఇదనమాట, శారీలో వచ్చేసి ఇదనమాట శారీ. సో నేను దీని క్లాత్ అయితే తీసుకున్నా. సో ఇది వచ్చేసి ఒక 2 ఇంచులైన క్లాత్, లేదంటే మీకు దగ్గర క్లాత్ తక్కువ ఉన్నా 1.5 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. సో ఇలా తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనము దీన్ని తిరిగి చేసుకోవాలి. సో ఇందుకోసం వచ్చేసి నేను నీడిలకు దారం అయితే ఎక్కించుకున్నాను. సో ఇది ఒక్కసారి ఇట్లా ముడి అనేది వేసేసుకొని ఒక 2 సార్లు ఊడిపోకుండా ఉంటుంది మనం లాగినప్పుడు. సో ఇట్లా ముడి అనేది ఇట్లా వేసేసుకొని సూదికి ఒక లేయర్ మాత్రమే సూది అనేది కుచ్చుకోవాలి. సో దీని లోపలికి ఇట్లా సూదిని ఇలా పెట్టేసుకొని మనం తిరిగి చేసుకుంటే ఈజీగా అనేది తిరిగిపోతుంది. సో ఇంత సన్న నాడనైనా కానీ మనం ఇట్లా నీడిలతోటి ఈజీగా తిరిగి చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా
చూసారు కదా, ఈ విధంగా కొంచెం అయితే మనం కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి దీనికి మనము ఒక నూడిల్కు దారం ఎక్కించుకోండి. దారం ఎక్కించుకొని అక్కడక్కడ మనము ఒక చాక్లెట్ల మాదిరిగా కుట్టు అనేది వేసుకోవాలి. సో చూడండి, వల్ల ఒకటే లెవెల్ అని వచ్చేలాగా నేను కొంచెం ఇట్లా క్లాత్ అన్నిటిని ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఎగస్ట్రాలనే కట్ చేశాను. 1.5 ఇంచు పొడవు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. మీకు ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే కూడా పెద్దగా అనేది కట్ చేసుకోవచ్చు. సో ఒకటి కట్ చేసినటువంటి పీస్ని ఇలా పెట్టేసుకొని మళ్ళీ మిగతా అవన్నీ ఒకటే లెవెల్లోనే ఉండేలాగా చూసేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా ఇవన్నీ సమానంగా ఉండేలాగా చూసుకోవాలి, లేదంటే మనకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువనే వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని మనం ఇట్లానే పెట్టేలా కుట్టుకోవచ్చు, లేదా అంటే మనం చాక్లెట్ల మాదిరిగా చూడండి ఒక నీడిల్తో ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సెంటర్కి ఇట్లా మధ్యలో సెంటర్కి ఒక కుట్టు అనేది వేసి పెట్టుకోండి. అప్పుడు మనకు చాక్లెట్ అనేది బాగా ఈజీగా వచ్చేస్తుంది. క్లాత్ అనేది తొందరగా కుట్టేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా చాక్లెట్ల మాదిరిగా కుట్టు అనేది పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను అన్ని ఇదే విధంగానే కుట్టి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అయితే ఒకసారి అట్లా చుట్టి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అయితే కుట్టి పెట్టుకొని నేను మొత్తం అయితే కుట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా చాక్లెట్లు అనేవి ఈ విధంగా కుట్టి అనేది పెట్టుకోండి. సో నేను మొత్తం అయితే కుట్టి పెట్టేస్తాను. సో మొత్తం నేను బ్లౌజ్ మొత్తము వీడియో షూట్ రన్నింగ్ అవుతుంది అనుకొని నేను మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వీడియో చేసేయండి. కానీ ఇక్కడ ఏంటంటే రికార్డ్ అయితే కాలేదనమాట. సో చూడండి, మీరు డిజైన్ అయితే ఈజీగానే మీకు అవగాహన అయితే వచ్చేసి ఉంటుంది. సో చాలా సింపుల్గానే ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసి. కానీ నేను స్టిచ్చింగ్ అయితే చూపించలేకపోయాను. సో సగం వరకే అది రన్నింగ్ అయిందనమాట. తర్వాత అది దానంతట అదే కెమెరా అనేది క్లోజ్ అయిపోయింది. సో షూట్ అయిన కాడికి మాత్రం మీకు చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి చూస్తే డిజైన్ మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే వీడియో అనేది రికార్డులో లేదు. సో ఇంకా ఏమోలే బటన్ పెట్టేదన్నా చూపిద్దాం అనేసి అయితే చూపిస్తున్నాను అనమాట. సో చూడండి, బ్లౌజ్ డిజైన్ వచ్చేసి చాలా చాలా బాగుందండి. అంటే మీకు చూడటానికి ఏమి ఉండదు, అంటే మనం కుట్టేటప్పుడు అలసట అనిపించదు. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్, స్టిచ్చింగ్ చాలా ఈజీగా. అలాగే మనం వచ్చేసి క్లాత్ ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఓన్లీ శారీలో ఉన్నటువంటి క్లాతే కట్ చేసుకొని డిజైన్కి అయితే వాడుకున్నాము. ఒక లేస్ మాత్రం మనం అటాచ్మెంట్ అనేది చేసాం అనమాట. కానీ ఈ బ్లౌజ్ వచ్చేసి మీ సైడ్ ఎంత రేట్ ఇస్తారో మీరే చెప్పండి, ఓకేనా. నేను వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి 200 రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక బటన్కి అయితే ఇంక ఫ్లవర్ కూడా కుట్టేశాను. ఫ్లవర్ వచ్చేసి మనం సైడ్కి అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడ ఫ్లవర్ వచ్చేసి మధ్యలో ఒక బటన్ అయితే పెడుతున్నాను అనమాట. బటన్ వచ్చేసి శారీలో క్లాత్ తోటి మిగిలినటువంటి రెడ్ కలర్ క్లాత్ అనేది బటన్ చుట్టేసి అక్కడ మనము ఇట్లా కుట్టేసుకొని తర్వాత నేను పూసలు అయితే కుట్టాను అనమాట. లేదు మీకు ఇంత ప్రాసెస్ అవసరం లేదంటే ఆల్రెడీ మన కాడ రెడీమేడ్వి ఏమైనా బటన్స్ ఉంటాయి కదా, సో ఆ బటన్స్ పెట్టుకున్నా సరిపోతుందండి. కానీ నా దగ్గర రెడ్ కలర్ తప్ప అన్ని బటన్స్ అయితే ఉన్నాయన్నమాట. అర్జెంటుగా ఉన్నటువంటి ఇది అర్జెంట్ బ్లౌజ్, కానీ నాకు అట్లాంటి రెడ్ కలర్ బటన్ లేకపోవడం వల్ల నేను బటన్ అయితే కుట్టేసుకున్నాను. సో బటన్ ఇట్లా సాదాగా పెడితే నచ్చక మళ్ళీ ఈ బటన్ చుట్టూరు అయితే నేను పూసలు కూడా పెట్టేసాను అనమాట. పూసలు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. సో అదేలాగా అనేది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. చూడండి, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి పూసలు అనేవి ఇలా తీసేసుకొని నీడిల్కి మొత్తం మనకు బటన్ చుట్టూరు రావటం కోసము ఎన్ని అయితే వీలవుతాయో అన్ని పూసలు అనేవి నీడిల్కి ఒకటేసారి ఎక్కించుకుంటున్నాను. సో చూడండి, ఇట్లా నీడిల్కి దారం ఉంది కదా, ఈ దారానికి నేను ఇట్లా సూది మొత్తానికి అంటే మనకు బటన్ చుట్టూరు వచ్చేంత వేని
పూసలన్నిటిని ఇట్లా ఎక్కించుకోవాలి అనమాట. ఎక్కించుకొని చుట్టూరు ఆ బటన్ చుట్టూరు పెట్టేసుకుంటే మనము తర్వాత కుట్టేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఎక్కించుకొని ఇట్లా మొత్తం మనకు ఎన్ని అయితే సరిపోతుందో అన్ని అయితే ఎక్కించేసేయండి. చూసారు కదా, నేను ఇట్లా బటన్ సరిపోయేమని ఇట్లా పూసలు అయితే ఎక్కించుకొని ఇంక ఇది అనేది మనకు కదలకుండా అక్కడక్కడ మిషన్ తోటి, అంటే మిషన్ కాదు చేత్తోనే అక్కడక్కడ కుట్టు అనేది వేసేసాయి అనమాట. చూడండి ఫైనల్గా అయితే మనకు ఫ్లవర్ అనేది ఎంత బాగా వచ్చేసిందో, చాలా బాగుంటుందండి. మనం ఇట్లా చేతనే కుట్టుకోవచ్చు, ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా తొందరగా అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఈ డిజైన్ అనేది. సో ప్రాసెస్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను ఎందుకంటే ఫస్ట్ నుంచి చూపిస్తూనే వచ్చేసాను. ఓన్లీ రౌండ్ మేడ తిరిగి చేసేసుకుంటాము, తర్వాత దానిపైన ఒక లేస్ వేసేసుకుంటాము, తర్వాత మనం రెడ్